తెలుగు రాష్ట్రాల్లో ఓజీ ప్రీమియర్ షోలు మొదలైపోయాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య సుదర్శన థియేటర్స్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో థియేటర్స్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఇక తొక్కిసలాట జరగకుండా టికెట్ ఉన్న వారిని మాత్రమే థియేటర్లోకి అనుమతించారు. సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఓజీ మానియా మొదలైంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇటు సంధ్యా థియేటర్ సుదర్శన్ థియేటర్ వద్ద హంగామా చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు థియేటర్ సిబ్బంది సెక్యూరిటీతో ప్రత్యేక తనిఖీలు చేసిన మాత్రమే టికెట్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి. సో ఇట్లాంటి హంగామా పెద్ద ఎత్తున లేకుండా థియేటర్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు పోలీసులు ప్రత్యేకంగా చేపట్టిన పరిస్థితి. ప్రస్తుతం మనం సుదర్శన్ థియేటర్ వద్ద ఇప్పటికే ఫ్యాన్స్ చేరుకుంటున్నారు. ఇటు ఓజీ సినిమాకి సంబంధించినటువంటి టికెట్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి. ఈ థియేటర్ బయట మాత్రం వందలాది మంది ఫ్యాన్స్ ఇప్పటికే క్రాస్ రోడ్కు చేరుకున్నారు. దాదాపు మొత్తం థియేటర్ బయట మాత్రం పెద్ద సందడి అయితే మొదలైంది. పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఓజీ మానియా జనరల్గా ఇటు థియేటర్స్ అంటే సినిమా థియేటర్ విడుదల అవుతుంది అంటేనే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. సో ఈ సినిమా నేపథ్యంలో గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో పోలీసులు అయితే భద్రతను ఏర్పాటు చేశారు. బ్రదర్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఓజీ మానియా ఎట్లా ఉండబోతుంది? మన తీసింది ఎవరు సార్? పవన్ కళ్యాణ్. ఆబ్వియస్లీ హిట్ అవుతుంది. ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏం లేదన్న, హిట్ అంతే. దాని మించి ఏం లేదు. హిట్ కొడతావు, కొట్టాల్సిందే. సుజిత్ తీశాడు, మా దేవుడు నటించాడు, అయిపోయింది. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే కష్టమన్నా. ఇప్పుడు దేవుడి గురించి చెప్పమంటే 1,00,000 చెప్తాం. సేమ్ ఒకటే చెప్తా, తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు, అది మా పవన్ కళ్యాణ్. బాబులకే బాబు, అదేనా. మనం చూడొచ్చు ఇక్కడ అంతా కూడా పవన్ కళ్యాణ్ దేవుడు అంటూ నినాదాలు చేస్తూ ఓజీకి సంబంధించినటువంటి టీషర్ట్లు ధరించి ప్రత్యేక ఆకర్షణగా మాత్రం అభిమానులు అయితే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇటు మరోవైపు సుదర్శన్ థియేటర్, అటు సంధ్యా థియేటర్, రెండు థియేటర్లలో ఓజీ సినిమా విడుదలైన నేపథ్యంలో ఇటు రెండు సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల సందడి అయితే మనకు కనిపిస్తుంది. థియేటర్ లోపలికి ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్న నేపథ్యంలో కొన్ని నిబంధనలు కఠినతరం చేశారు. గతంలో ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ దద్దరిల్లిపోయే వాతావరణం మనకు కనిపిస్తుండే. కానీ గతంలో జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో కొంత పోలీసులు ఆంక్షలు పెట్టిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కొంత పోలీసులు భద్రత మధ్యనే ఈ థియేటర్లలో ఈ కొత్తగా రిలీజ్ అయినటువంటి సినిమాలు నడుస్తున్నాయి. సో పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇంకొంచెం స్పెషల్గా ఉంటుంది. సో ఫ్యాన్స్ని కట్టడి చేయాలంటే పోలీసులకు పెద్ద టాస్క్ అనే చెప్పుకోవాలి. అయినా కూడా అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున చేరుకున్నారు. బ్రదర్ ఎట్లా ఉండబోతుంది సినిమా? మస్తు ఉంటుంది అనుకుంటున్నాం. వచ్చాము ఇంకా పవన్ కళ్యాణ్ కోసమే కదా వచ్చాము. ఇక్కడే యూసఫ్ కూడా. మూవీ ఇష్టంగా చెప్పండి. ఎట్లుంటుంది? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు. సూపర్ వచ్చేది. ఎక్స్పెక్టేషన్ అవసరం ఉండదు మాకు. పవన్ కళ్యాణ్ ఉంటే చాలు. నరుక్కుంటూ కూడా. సో చూడు, పవన్ కళ్యాణ్ కోసమే మేము సినిమాకి వస్తున్నాం అంటూ పవన్ కళ్యాణ్ మా దేవుడు అంటూ చెప్తున్నారు. సినిమా ట్రైలర్లోనే ఇంకా చూపించాడు. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క విధంగా ఉంది. అసలు మామూలుగా ఉండదు సినిమా. సుజిత్ ఒక కల్ట్ ఫ్యాన్ సినిమా చూస్తే ఫ్యాన్స్కు ఎలా ఉంటుందో అలా ఫుల్ మీల్స్ పెట్టేశాడు. ఇప్పుడు 1 o'clock ఇక్కడ సినిమా అయిపోయిన తర్వాత అసలు షో కనబడుతుంది. 1 o'clock అసలు మా రిలీజ్ ఈవెంట్లోనే ఆ కత్తి పట్టుకొని అలా వస్తున్నానే అసలు షాక్. ఇప్పుడు అంబులెన్స్లు ఉండాలి ఇక్కడ బయట. పోలీసులు కూడా కొంత భద్రత మధ్య ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు అయితే పోలీసులు చేపడుతున్న పరిస్థితి. సో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు మాత్రమే చేపడుతున్నారు. సార్ చెప్పండి, మీరు అంటే ఎలాంటి గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలోనే ఫ్యాన్స్ కొన్ని ఆంక్షలు పెట్టారా? ఇట్లా ఎలాంటి ఆంక్షన్లు వచ్చిన వాళ్ళు మంచిగా సినిమా చూసి ఇంటికి చేరుకోవాలి. అది మేము ఫెసిలిటీ కల్పిస్తున్నాం. ఎలాంటి అల్లరి చేయొద్దు. ఫ్యాన్స్ ఉంటుంది రోడ్డు మీద అయిందండి. తన పబ్లిక్ పోయేటోళ్ళకి ఇబ్బంది కలిగించవద్దు కదా. ఫ్యాన్స్ ఉంటే చూసుకోవాలి. ఫ్యాన్స్ ఉంటుంది, ఫ్యాన్స్కి ఏమి ఇబ్బంది లేదు. సినిమా చూడడానికి వెళ్ళిపోవాలి అంతే. సూచన చేయాలంటే ఏం చెప్తారు మీరు? ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే 4 థియేటర్లు ఉంటాయి. మంచిగా ఫ్యామిలీతో వచ్చి సినిమాలో వాళ్ళ ఫ్యాన్స్ చూసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే కంజెస్టెడ్ కదా, పబ్లిక్ ఎక్కువ ఉంటారు. రోడ్డు ఇబ్బంది కలిగించవద్దు వేరే వాళ్ళకి అంతే. టికెట్లు ఉన్న లోపలికి వెళ్ళిపోతే, టికెట్ లేని వాళ్ళు వెళ్ళిపోవాలి అంతే సార్. సో ఇది చూడొచ్చు, అంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు.
ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరో నటించినటువంటి ఓజీ సినిమా కోసం ఒక సపరేట్ కల్ట్గా భారీగా అభిమానులు తరలి వస్తున్న పరిస్థితి అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్లో కనిపిస్తుంది. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, ఆర్టీసీ క్రాస్ రోడ్.